హాయ్ ఫ్రెండ్స్! ఇవాళైతే ఉదయాన్నే నేను టిఫిను, అలాగే మధ్యాహ్నం లంచ్‌లోకి ఏమేం చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇంకా డిష్ వాషర్‌లో ముందు రోజు నైట్ పెట్టేసిన గిన్నెలని ఉదయాన్నే అది నీట్‌గా కడిగి పెట్టేసి ఉంటది కదా! సో, మనం ఇలా ఓపెన్ చేయగానే గిన్నెలన్నీ కూడా నీట్‌గా ఉన్నాయనుకోండి, అబ్బా! మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటదో. మనకేదైనా వంటకి అవసరమైన గిన్నెలు కూడా ముందుగానే అది క్లీన్ చేసి పెట్టేస్తది కాబట్టి, సో, ఉదయాన్నే కావాల్సినవి తీసుకొని వాడుకుంటూ ఉంటే హాయిగా అనిపిస్తదనమాట. చాలామంది ఏమనుకుంటారంటే డిష్ వాషర్ వేస్ట్, సరిగ్గా గిన్నెలు క్లీన్ చేయదు అలా అనుకుంటారు. కానీ కాదండి, డిష్ వాషర్ చాలా నీట్‌గా, హైజీన్‌గా క్లీన్ చేసి ఇస్తదనమాట మనకి. వేడి నీళ్ళతో మంచిగా వాష్ చేసి ఇస్తది. అలాగే ఆవిరి పెట్టి కూడా మనకి సామాన్లన్నీ కూడా నీట్‌గా డ్రై చేసి ఇస్తదనమాట. సో, డిష్ వాషర్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోండి. నా సజెషన్ అయితే మాత్రం తీసుకోమనే చెప్తాను. ఎందుకంటే అది నీట్‌గా, క్లీన్‌గా వాష్ చేసి ఇస్తది కాబట్టి. ఆ తర్వాత ఇంక నాకు కావాల్సిన గిన్నెలైతే తీసేసుకున్నాను. తీసేసుకునిన తర్వాత ఇక్కడైతే మిక్సీలోనే మినపప్పు ఇవాళ గారెలేస్తున్నాను. గారెలతో పాటు టమాటా, పచ్చిమిర్చితోటి పచ్చడైతే చేస్తాననమాట. నేను కొంచెం పప్పు అనుకోండి గ్రైండర్‌లో వేయను, మిక్సీలోనే వేసేస్తాను మినపప్పు అయితే. సో, ఒకవేళ మీరు ఫుల్ వ్లాగ్ చూడాలి అనుకుంటే టైటిల్ కింద ఇచ్చేస్తాను చూడండి. మీకు వీడియోస్ కనుక ఉపయోగపడుతున్నాయి, నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇక్కడైతే టమాటా పచ్చడికి టమాటాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు వేసి ఫ్రై చేసి పచ్చడి చేసేసాను. అలాగే గారెలు కూడా గారెలేసేసాననమాట. ఇది పిల్లలు హాఫ్ డే స్కూల్స్ అప్పుడు వ్లాగ్. సో, పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అంటే ఇంక తెలుసు కదా! టిఫిన్ అయితే బాక్స్ పెట్టేసి ఇంక మార్నింగ్ తినడానికి మస్క్ మిలన్ ఉంటే అది కూడా కట్ చేసి పెట్టేశాను. వాళ్ళైతే తినేసి ఇంక బాక్సెస్ పట్టుకొని స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంట్లో పనంతా చేసుకొని దోసపిండికి కావాలని చెప్పేసి బియ్యం నానబెట్టేశాను. ఆ తర్వాత ఇన్స్టెంట్ సాంబార్ అయితే చేశానండి. మధ్యాహ్నము లంచ్‌లోకి ఇన్స్టెంట్ సాంబారు, అలాగే క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇన్స్టెంట్ సాంబార్ అంటే ఏం లేదు, కందిపప్పుని ఉడికించకుండా కందిపప్పుని వేయించి పౌడర్ చేసి ఆ పౌడర్ కనుక కలిపేస్తే మనకి సాంబార్ రెడీ అయిపోద్ది. రెసిపీ కావాలి అంటే అడగండి, సపరేట్‌గా షార్ట్‌లో అయితే పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత వంట ఒకవైపు అవుతూ ఉంటుంది. ఇంకా నేనైతే కిచెన్ కూడా పనిలో పని క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇంక మధ్యాహ్నం మళ్ళీ పిల్లలు రాగానే వాళ్ళకి ఏంటి అంటే చల్లగా ఏదైనా ఫ్రూట్స్ తినడమో లేకపోతే ఏదైనా తాగడానికి జ్యూసో అడుగుతారు. సో, ఇక్కడ ఏంటి అంటే నేను జ్యూస్ చేయకుండా ఇలా వాటర్ మిలన్ కట్ చేసి ఇలా బాక్స్‌లో పెట్టేసామనుకోండి, మనకి ఇది 1 వీక్ అయినా సరే ఏమీ పాడవ్వండి ఈ ఫ్రూట్స్ అయితే మాత్రం ఇలా పెట్టడం వల్ల. సో, అందుకని చెప్పి నేను కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా ఉన్నాను అనమాట.